9 రోజుల పాటు ఇక్కడ నవరాత్రులలో అమ్మవారి యొక్క ఈ మంటపంలోనే హోమాలు జరుగుతూ ఉంటాయి. రాజశ్యామల హోమం అంటే చాలా ప్రసిద్ధికెక్కింది ఈ మధ్య కాలంలో. అయితే ఎప్పటి నుంచో ఉన్నది, మరుగునబడి ఉంటవి. కొంతమంది ప్రముఖులు వాటిని ఎక్కువగా ఆచరించేసరికి సామాన్య జనాలకు కూడా ఆసక్తి పెరిగింది. ఏమిటి, ముఖ్యమంత్రులు ఎక్కువగా రాజశ్యామల హోమం చేస్తారు, పారిశ్రామికవేత్తలు, సినిమా వాళ్ళు ఎక్కువ రాజశ్యామల ఎందుకు చేస్తారు అంటే, ఏ రంగంలోనైనా వాళ్ళను ఉన్నత స్థానంలో నిలపాలి అంటే శ్యామలా దేవత చాలా శీఘ్రంగా వాళ్ళను నిలుపుతుంది. అంటే వాళ్ళున్న పొజిషన్ నుంచి, వాళ్ళు ఏ పొజిషన్లో ఉంటారో ఆ పొజిషన్ నుంచి ఒక 100 times వాళ్ళని బెటర్మెంట్కి చేస్తుంది అనేది ఒక ప్రతీతి. శ్యామలామాత ఉన్న దగ్గర పేదరికం ఉండదు అనే ఒక సామెత కూడా ఉంది మనకు. అంటే శ్యామలాదేవిని ఆరాధించడం వలన అష్టలక్ష్మి, మనకేదైతే అష్టలక్ష్ములు ఉంటారో ఆ అష్టలక్ష్మి సిద్ధి కలుగుతుంది అనేది మనకు వచనంలో, శాస్త్రవచనంలో ఉంది. అంటే అష్ట ఐశ్వర్య సిద్ధికి సర్వ ఆకర్షణ దేవత అని అంటారు. మళ్ళీ అందుకే మీకు రాజశ్యామల యొక్క ప్రధాన మూలమంత్రం మాలామంత్రం ఉంటుంది. ఒకటి మూలమంత్రం వేరు, మాలామంత్రం వేరు. రాజశ్యామల మాలామంత్రంలో మీకు ఉంటుంది ఎక్కువ సర్వాకర్షిణి అని చెప్పి, అంటే సర్వవశంకరి ఈ రకంగా ఉంటుంది. అంటే పరిపూర్ణమైన ఆకర్షణ శక్తి గల ఒక దేవతగా చెప్పబడ్డది. కాబట్టి ఎవరైతే శ్యామలామాత జపం చేసుకొని జపానికి తగ్గ దశాంశ హోమం చేస్తారో వాళ్లకు అద్భుతమైన శీఘ్ర ఫలితాలు వస్తాయి. కానీ ఈ కాలంలో జపం చేయడం అందరికీ సాధ్యం కాదు. కాబట్టి ఇలాంటి పీఠాలలో, ఇలాంటి అమ్మవారి ఆలయాలలో ఎప్పుడూ జపం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ అమ్మవారు స్వయంగా ఉన్నారు కాబట్టి జపము ఒకవేళ చెయ్యకపోయినా ఇలాంటి నవరాత్రులలో ఎవరైతే ఇలా చేసుకుంటారో, ఒక మంచి ధర్మపూరితమైన ఒక సంకల్పం పెట్టుకొని, అమ్మ నేను నిన్ను శరణు పొందుతున్నాను అని శరణాగత భావంతో ఇక్కడికి వచ్చి హోమం చేసుకుంటారో వాళ్లకు ఆ యొక్క కామ్యములు తీరినట్టు, కోరికలు తీరినట్టు మనకు ఎందరో చెప్తూ ఉంటారు.